మేడం ఢిల్లీ మా ఇంట్లో దొంగతనం జరిగింది మేడం. ఆగమ్మ వస్తున్నా, నువ్వేనా ఫోన్ చేసింది? అవును మేడం, ఢిల్లీ రండి మేడం, మా ఇంట్లో దొంగతనం జరిగింది మేడం. ఏడో కేడకి మేము వచ్చినాగా అన్నీ చూసుకుంటాం. నాడు రండి మేడం, ఢిల్లీ రండి మేడం, మా ఇంట్లో దొంగలు మేడం, పైసలు అన్ని వేయండి మేడం. అగో గది అమ్మో, ఈ పిల్ల పోలీసు వాళ్ళని పట్టుకొచ్చింది. ఇప్పుడు ఆయన దొరికిపోతే ఎట్లా? ఇదేనా మీ ఇల్లు? అవును మేడం, ఇదే మేడం మా ఇల్లు. నడు ఈ లోపలికి చెక్ చేద్దాం. రండి మేడం రండి. చెప్పమ్మా, దొంగతనం ఎక్కడ జరిగింది? మేడం దొంగతనం ఒక బెడ్రూమ్లో జరిగింది మేడం. నాడు బెడ్రూమ్లో చూద్దాం. ఏ కానిస్టేబుల్, నీకన్నా ప్రూఫ్ దొరికితే చూడు సరేనా? ఓకే మ్యామ్. ముందు జాగ్రత్త చదువుతానని చెప్పేసి జస్ట్ ఫోటో తీసుకొచ్చిన మేడం. వెరీ గుడ్ చందు. థ్యాంక్ యూ మ్యామ్. ఇక ఆ డోర్ కా పౌడర్ వేసి ఫింగర్ ప్రింట్ ఏమో చెక్ చేయి. ఆ టీ కూడా పౌడర్ వేసి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో చెక్ చేయి. అట్లే ఫ్రిడ్జ్ కార్డు కూడా చెక్ చేయి సరేనా? ఎస్ మ్యామ్. ఏ ఒక్క గ్లూ వదలొద్దు, గో అండ్ చెక్. ఎస్ మ్యామ్. ఆ దొంగని పట్టుకొని ఎట్లా చూపిస్తాను మేడం, నా ప్రతాపం ఏందో తెలియజేస్తాను మేడం మీకు నేను. వెరీ గుడ్ చందు, కమ్ ఆన్. అమ్మో, ఈ లోపల వేయరు, ఆయనతో దొంగ నేనే తెలిసిపోతుందేమో. చూడాలి లోపల ఏం చెక్ చేస్తురేమో. అమ్మో, మొత్తం పౌడర్ బ్రష్లతో ఏమో చెక్ చేస్తాడు. ఆయనతో నా ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తాడు. ఏంది ఎట్లయినా దొరికిపోతేనేమో. ఇదో దొంగతనం చూస్తుంది ఇదో. అమ్మో, నన్ను చూసేసిండు. ఎవరు గేట్ కాడా? అమ్మో, నేను కాదు నేను కాదు నేను మేడం, దీనికి ఏం లేదు మేడం. గొల్లాంకి ఈ చెక్క నడుతుంది మేడం. ఇది సరే, ఆడ ఫ్రిడ్జ్ కార్డు పోయి చెక్ చేయపో. ఎస్ మ్యామ్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారా అమ్మా? నేను, మా డాడీ, మా మమ్మీ మేడం. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏరి? ఊరికి పోయారు మేడం మొన్ననే. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఒక్కదాన్ని ఉంటే బయటికి పోయినని ఒక దొంగడు వచ్చి అగో ఆ ఇల్లు ఉంది పైన, అసొంటిది సేమ్ ఇంకోటి ఉంటుంది మేడం. అదే దాని నిండా పైసలు ఉండే మేడం, పెట్టుకొని పోయిండు. నీ గల్లాలో ఎన్ని పైసలు ఉండే? మేడం నా గల్లేలో 3000 ఉండే మేడం. మరి దొంగడు వేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మేడం నేను దుకాణంకి పోయినా మేడం, బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోనికి. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోనికే పోయినావు, ఆడ వచ్చి ఎత్తుకపోయిండు. నాకేం తెలుసు మేడం దొంగడు వస్తాడని. నా పైసలు అన్నీ తీసుకుపోయాను మేడం. 1 year నుంచి లాపెట్టుకుంటూ వస్తున్నాను మేడం నేను. ఏడోకు, నేను దొంగను ఎట్లయినా పట్టుకుంటా. నీ పైసలు నీకు వచ్చేసాయి. పైసలతో ఇంకేమన్నా పోయినాయా లేకపోతే పైసలు ఒకటే పోయినాయా? మేడం ఏం పోలే మేడం, నా పైసలు ఒకటే పోయినాయి మేడం. చిటిమాటికి ఏడవమ్మా. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానమా? అనుమానం అయితే ఎవ్వరు లేడు మేడం. అరే కానీ ఎవడు మీ ఇంటి పక్కన అట్లా తొంగి తొంగి చూస్తున్నాను? ఇంటి పక్కన మల్లేష్ అని ఉంటాడు మేడం. ఆయన నేను మల్లేష్ అన్న అని పిలుస్తాను మేడం. ఆయనకి పని ఏం లేదు, పని పట్ట ఏం ఉండదు, ఇంటిగా ఇంట్లోనే ఉంటాడు. ఇంటి దగ్గరనే ఉంటాడా? అయితే నీ పైసలు వాడే తీసి. ఏ కానిస్టేబుల్, ఇంటి పక్కన ఎవడో పనిపాడు లేకుండా కూర్చుంటాడంట, పోయి తీసుకురాపా. ఎందుకు మ్యామ్? నాకెందుకు ఆయన మీద అనుమానం వస్తుంది. వాడే ఈ ఇంట్లో దొంగతనం చేసినట్టు నా 6th సెన్స్ చెప్తుంది, పోయి తీసుకురాపా. నాకు అప్పు జాన్ మీద దౌత్ వస్తుంది మేడం. ఎట్లా నన్ను పట్టుకుని వస్తాను మేడం నేను పోయి. పట్టుకొని రా, ఇప్పుడు నేను నిన్నే ఉంటా. అయ్యో మేడం, అందులోనే దొంగతనం చేసినట్టు నాకు నమ్మబుద్ధి అవుతలేదు మేడం. ఓ పిచ్చిదాన్న, వాడే దొంగతనం చేసిండు. అవునా మేడం? ఇప్పుడు చూడు వాడితో నిజం ఎట్లా కక్కిస్తాను. లోపల కదా చూసిన లోపల. సార్ ఎందుకు లోపల అవుతున్నావు నువ్వు అట్లా చూసి? సార్ నాకు పోలీసు అంటే భయం సార్. ఎందుకు భయం?
ఏమో సార్ చిన్నప్పుడు నాకు పోలీసు అంటే భయం నువ్వు చేసినంత చేసినా వాళ్ళు భయం అంతా ఇంకా దొంగతనం చేసినా నువ్వే సార్ నేనేం చేయలేను సార్ చేసిన దొంగతనం అమ్మతో సార్ అమ్మతో కాలు సార్ నీకు కాలు పట్టుకుంటే సార్ నేను చేయలేను సార్ సార్ నేను చేయలేను సార్ అమ్మతో సార్ అమ్మతో సార్ నేను చేయలేను సార్ సార్ నేను చేయలేను సార్ దొంగతనం నేను చేయలేను సార్ దొంగతనం నేను చేయలేను సార్ నిజం సార్ అమ్మతో నేను చేయలేను సార్ సార్ మేడం 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 దగ్గర మాట్లాడు అలా కూడా కూర్చోయ్ అలా కూడా కూర్చోయ్ మేడం దొంగతనం చేయలేదు మేడం కూర్చోయ్ మేడం నేను దొంగతనం చేయలేదు మేడం అమ్మతో మేడం మీకు కాలు పట్టుకుడు మేడం నేను దొంగతనం ఈ దొంగలని ఇట్లా యాక్టింగ్ చేస్తాను మేడం ఇంట్లో దొంగతనం చేసింది అమ్మతో నేను దొంగతనం అప్పటి నుంచి నేను బయట ఉన్నప్పటి నుంచి ఎందుకు తొంగి తొంగి చూస్తున్నావు మేడం నాకు పోలీసులు అంటే భయం అవుతుంది మేడం నేను అందుకే చూడలేదు మేడం ఆ కానిస్టేబుల్ ఆడ పౌడర్ వేసింది ఎందుకు తొంగి తొంగి చూసిన గేట్ కాడ చెప్పు నేను చేయలే మేడం దొంగతనం నిజంగా మేడం బుజ్జి బుజ్జి నేను చేసిన మేడం ఇంత దొంగతనం చెప్పమ్మా మీద మీదికి తొంగి తొంగి చూసేది మీద తొంగి తొంగి చూసేది బుజ్జి నీకు రోజు చాక్లెట్ ఇవ్వమని చాక్లెట్ చేస్తా కదా మర్యాద పిల్ల గల్లె పెట్టి ఏడాడినో చెప్పు కత్తె పక్కన లోపల కుష్టా చెప్పు కట్టెన్ కలర్ మేడం నేను నిన్న లేకుండా మేడం ఇంటికి వెళ్ళాం మేడం సార్ నేను చేయలేను సార్ 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 నేను కాలు పంపుతా మేడం బయటికి వెళ్ళాను నేను చూసిన మేడం నొప్పి వేస్తుంది మేడం చేతులు మరి చెప్పు నిజం చెప్పు లేకపోతే బ్రెయిన్ కూడా పెట్టి కాల్చేసా పని అయిపోతుంది నేను తీయలేను మేడం పొద్దున నేను తీయలేను మేడం నిజం చెప్పు నిజంగా మేడం నేను తీయలేను మేడం మల్లేష్ 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 చెప్తావా లేకపోతే కాల్చాలా నేను తీయలేను మేడం మీరు అబద్ధాలు చెప్తుంది మేడం మీరు కావాలని చెప్తుంది మేడం అబద్ధాలు సార్ నేను తీయలేను సార్ లేకపోతే బ్రెయిన్ కూడా కాలుస్తా చెప్పు కావాలా 1 నేను తీయలేను చెప్పేసి సార్ చెప్పేసి పొద్దుగాల పాప దుకాణం పోతే నేనే తెచ్చి తీసుకున్నా మేడం ఇంట్లో ఎవరు లేరని తెచ్చి గల్ల తెచ్చి ఇప్పుడు తెచ్చిస్తే మేడం మేడం తెచ్చి అయిపోతే చూడు 1 తెచ్చిస్తే ఈ రోజు తెచ్చిస్తా ఏని పోతున్నావుదా గల్లపెట్టి దేనికి పోతున్నా నేను వస్తా కదా నేను వెనకాల 1 అట్లా 10 మెల్లగా మేడం తెచ్చిస్తే మేడం ఒక్క నిమిషం మేడం మేడం తెస్తా మేడం 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 ఇంట్లో పెట్టినా సార్ ఇంట్లో పెట్టినా వస్తే తీసుకుని గీడుంది సార్ దేనికర పెట్టినా సార్ దేనికర పెట్టినా సార్ అదే మేడం ఇది అదే మేడం మేడం జాగ్రత్తగా ఉందండి మేడం అమ్మ మేడం ఇదే మేడం అమ్మ మలేషియా నువ్వే తీసినావన్న పైసలు నేనే తీసిన బుజ్జి ఇన్ని జైలు అయ్యాడు జైలు అన్నాడు నేను చెప్పాను మేడం సారీ మేడం ఇంకోసారి చేయండి మేడం కాలు పట్టుకుంటే మేడం ఇంకోసారి తప్పు చూపులు చూసినప్పుడు అర్థమైంది మేడం ఇంకోసారి చేయండి మేడం ప్లీజ్ మేడం మళ్ళీ ఎవరైనా వస్తారు మేడం తప్పదు మేడం